Alexa, how I am looking? ఆజాద్లోనే అనమాట మన ఇంటెలిజెంట్ ఫెలో ఉన్నాడు. సీట్ చూడండి, స్లిప్పులు, చిట్టీలు 1 2 మయ్యా మయ్యమ్మయ్యమ్మయ్యమ్మయ్యమ్మయ్యమ్మయ్యమ్మయ్య చదువుకోరా అని పంపిస్తే ఏందిరా నువ్వు చేసే పనిడా. ఇప్పుడు కూడా చూడండి చదువుదాం అనేది ఫోన్ ఎత్తుకుంటున్నాడు. రే చదువుదాం బట్రా. నీ కుత్త సో నా బెంచ్ పార్ట్నర్ నిఖిత ఇక్కడ చూడు. అతి చెయ్యొద్దు, ఫేమస్ లేను అప్పుడే. చిన్నప్పుడు ఈ గేమ్ ఆడేకి మేము గంటకి 50 రూపాయలు పెట్టి బయట ఇంటర్నెట్ షాప్ లో ఆడుతా ఉంటుంది. మన కాశీది మౌనిక గాంధీ ఒకటే క్లాసే, సరే ఒకటే క్లాస్ కాదు, అందరివి ఇక్కడే. ఆల్ ది బెస్ట్ బాయ్. గుడ్ మార్నింగ్ యూట్యూబ్, నమస్తే వందనం, వణకం, ఎల్లరికం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వన్స్ అగైన్ బ్యాక్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్. సో మనకు మిడ్ అయితే దగ్గరికి వచ్చేసింది. సో మిడ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనం రూమ్లో ఉంటే అస్సలు చదవలేమన్నట్టు కాలేజ్లోకి అయితే వెళ్తున్నా. మన ఫ్రెండ్స్తో ఎవరితో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయించుకొని అది ఇది అంటే ఏదోటి మేనేజ్ చేసుకోవచ్చు ఎగ్జామ్స్ కానీ అన్నిటికీ. వచ్చేసి మండే అండ్ ఇప్పుడే తల స్నానం చేసి వచ్చిన, ఇంకా టిఫిన్ కూడా చేయలేదు. టైం వచ్చేసి 10:02 అయింది. సో పోయి తినేసి చదువుకొని ఏదోటి చేసుకొని వచ్చి మేనేజ్ చేసుకుందాం. రూమ్లో ఉంటే అస్సలు చదవలేను అవన్నీ ఇంకా. సో అందుకు కాలేజ్లోకి అయితే వెళ్తున్నా. లెట్స్ గో. సో గాయ్స్, సక్సెస్ఫుల్ గా టిఫిన్ కంప్లీట్ చేసుకుని కాలేజ్కి అయితే వచ్చేసినాం. సో ఈరోజు మండే కదా, గుడికి అయితే వెళ్దాం. గాయ్స్ ఇప్పుడైతే గుడి నుంచి బయటకు వచ్చి ఆజాద్లోకి అయితే వచ్చినాం. ఆజాద్లోనే అనమాట మన ఇంటెలిజెంట్ ఫెలో ఉన్నాడు. ఇప్పుడు 7 ఫ్లోర్లు ఎక్కాలంటే తల ప్రాణం తోక్కొస్తుంది. అందుకే మనలాంటి ఓపిక లేని వాళ్ళ కోసమే లిఫ్ట్ ఉండేది. సబ్స్క్రైబరేనా? సో ఇతను కూడా మన సబ్స్క్రైబర్. ఏం పేరు బ్రో? గిరీషా? గిరిధర్. ఓకే. ఎన్నిసార్లు వచ్చినా రూమ్ మాత్రం కన్ఫ్యూజే. సిగ్నల్స్ రావా? సిగ్నల్స్ రావట్లే ఆజాద్లో. వస్తుంది రే. రూమ్ ఏది? 701. ఓకే, నేను 703లోకి పోయినా. అదిగోండి మన ఇంటెలిజెంట్ ఫెలో. ఏం చేస్తాన్నావు రైడా? ఈ సెటప్ వీటన్ని అన్ని పెట్టుకొని గ్లూఫిలు ఇస్తున్నావా? గ్లూఫిలు ఇస్తానావారా? నంబర్ 4 తిల్లి గాని వెనకమాల ఉన్నాడు. కోపెట్టు 24 గంటలు గేమ్ ఆడరా నువ్వు? ఇంకా నాకు 24 గంటలు ఆడు. చిన్నప్పుడు ఈ గేమ్ ఆడేకి మేము గంటకి 50 రూపాయలు పెట్టి బయట ఇంటర్నెట్ షాప్ లో ఆడుతా ఉంటుంది. అవునా? నిజమా? అలెక్సా నీ అక్క. అరే అలెక్సా. ఏయ్ బాబు లేవ్. అలెక్సా నీ అక్క. అలెక్సా, హౌ ఐ యామ్ లుకింగ్? మోడలా ఉన్నావు. గాయ్స్ ఇటు చూడండి, స్లిప్పులు, ఇది కూడా ఈడే ఉండే. చూపిస్తా. స్లిప్, చిట్టీలు 1 2 మయ్యమ్మయ్యమ్మయ్యమ్మయ్యమ్మయ్యమ్మయ్యమ్మయ్య చదువుకోరా అని పంపిస్తే ఏందిరా నువ్వు చేసే పనిడా. చదువుకోకుండా ఏం పనులురా? సారీ, అలెక్సా షట్ అప్. నీ కుత్తాన్ దెంగాల. చదువుకుందామని 10:30కి వచ్చినాము. టైం చూడండి 12:29, 12:30 అయింది. చదివిందిలే పెట్టిందిలే, గేమ్ ఆడి అలెక్సాతో మా వాడు సరసాలు చేసేకే సరిపోయింది. ఇప్పుడు కూడా చూడండి చదువుదాం అనేది ఫోన్ ఎత్తుకుంటున్నాడు. రే చదువుదాం బట్రా. ఇంతసేపు టైం పాస్ చేసి ఇప్పుడు చదువుదామని ఓపెన్ చేస్తానే ఆకలి అవుతుంది. ఇదిగోండి ఇంపార్టెంట్ క్వశ్చన్ల PDF ఇప్పుడు ఓపెన్ చేసినాము, ఇంకెళ్ళిపోతున్నాము. అరే దాన్ని సావగొట్టొద్దురా. ఇటు చూడండి, బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? ఓపిక్లో ఉన్నాడు. దిగుదాం రారా అంటే దిగలే, లిఫ్టే కావాలంట. డే దిగుదాం పారా.
సో గాయస్ ఇటు చూడండి మెబ్బులన్నీ ఎట్లా కమ్ముకున్నాయో ఒక్క సెకండ్కి. వాన ఈరోజు అయితే వాంచి పడేసేది ఎట్లాగానే ఉంది. ఇంకా దీనమ్మ ఒక్క సెకండ్కి వాన స్టార్ట్ అయ్యాయి. ఇంకా తడిసిపోతుంది. సో గాయస్ ఇప్పుడు వచ్చేసి టైము 4:23 అయింది. చదువుకుండేది కూడా కొంచెం కంప్లీట్ అయిందనమాట. అంటే ఆ వాన పడిన తర్వాత రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెండ్ రూమ్కి కాసేపు చదువుకొని ఇప్పుడైతే ఇంకా మన బయటికి రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము. సో త్వరలోనే మీటప్ డేట్ కూడా సెట్ చేసి అప్డేట్ అయితే ఇస్తా. సో తప్పకుండా మీటప్ని అయితే సక్సెస్ చేయండి. ఇక్కడైతే వెదరు ఎప్పుడు ఎట్లుంటుందో వెదర్కే తెలీదు. ఒకసారి చలి పెడుతుంది, ఒకసారి ఎండ వస్తుంది, ఒకసారి ఉడుకు పెడుతుంది. మార్నింగ్ అయితే అమ్మ చెమటకి షర్ట్ అంతా దొరికిన టీ-షర్ట్ అంతా నానిపోయింది. పైన నాకు A++ అని కూడా వేసినారు నిన్ననో మొన్ననో. నువ్వు ఆడియన్స్ అడుగుతున్నావు అంటే ఆడియన్స్ క్వశ్చన్ వేస్తున్నావు అంటే నీకు తెలియదు. సో గైస్ ఇప్పుడైతే రూమ్కి వచ్చిన అండ్ ఫుల్ నిద్ర వస్తుంది. కాసేపు పడుకొని ఆ తర్వాత లేచి చదువుకుందాం. సో ఇదేదో ఒక లింక్ అయితే పెట్టినారు. ఈ లింక్ ఓపెన్ చేస్తే ఇవే మాకుండే సబ్జెక్ట్స్ అన్నీ. రేపు ఎగ్జామ్ DDS ఉండేది, క్వశ్చన్స్ PDF ఇదంతా. సో ఇది వచ్చేసి ఎన్ని స్లైడ్స్ ఉంది, 27 స్లైడ్స్ ఉంది. సో ఇప్పుడు టైం వచ్చేసి 5:22 అయింది. ఫోన్ డు నాట్ డిస్టర్బ్ మోడ్లోకి వేసేసి ఈ కెమెరాను కూడా బంద్ పెట్టేసి ఒక మినిమం 6:30 వరకు ఆపుకోకుండా చదివేద్దాం అనుకున్నా. A few moments later. సో గైస్ సక్సెస్ఫుల్గా దాదాపు 1.5 అవర్ కూర్చొని చదువుకొని మొత్తానికి అయితే బంద్ పెట్టి వచ్చినామన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి 7:50 అయింది అప్రాక్స్గా. సో ఇంకా డిన్నర్ చేసేసి మార్నింగ్ కలుసుకున్నాం. సో ఇప్పుడు డిన్నర్లో కూడా ఏం పెట్టినారో చూద్దాము. The next day. గుడ్ మార్నింగ్ యూట్యూబ్, నమస్తే ఎల్లరికం. ఈరోజు వచ్చేసి ఎగ్జామ్ ఉంది. అంటే నిన్నంతా ప్రిపరేషన్ సరిపోయింది కదా. సో ఈరోజు వచ్చేసి ఎగ్జామ్ అండ్ ఎగ్జాక్ట్లీ టైమ్ ఈజ్ 6:34. మిద్దె పైకి వచ్చి చదువుకుంటున్నా. ఇంకా సన్ రైజ్ కూడా అవ్వలేదు, భలే ప్రశాంతంగా ఉంది, చల్లగా ఉంది. సో మనకు ఎగ్జామ్ వచ్చేసి 10కి ఎగ్జాక్ట్గా 10 నుంచి 12 వరకు అనమాట. 10 నుంచి 11:30 అనుకుంటా. జస్ట్ 1.5 అవర్. దరిద్రం ఎట్లుందో చూపిస్తా 1 సెకండ్. ఏడుందంటే ఇది ఏ బ్లాక్లో 220, అది కూడా మొత్తం అంతా జీరోలు చూడండి, ఎవ్వరు లేరు, ఓన్లీ ముగ్గురిలో నేను లాస్ట్. 154 నాది ఇది ఎన్రోల్మెంట్ నెంబరు. రూమ్ మొత్తానికి ముగ్గురికి ఇన్విజిలేటర్ ఉన్నాడంటే ఇంక అర్థం చేసుకోండి ఎట్లుంటుంది ఆడ క్లాస్లో సిచ్యువేషను. సో మనకు తప్పక అప్పుడప్పుడు యూట్యూబ్లో క్లాసులు కూడా వినాల్సి వస్తుంది జస్ట్ గంట సేపు ముందు. ఇక్కడ బైక్ పార్క్ చేసినామంటే మనకు అదృష్టమే. ఇక్కడ చూడండి స్టార్టింగ్లోనే అందరూ తనకలాడుతున్నారు, ఎక్కడికి వెళ్ళో తెలియక. మొత్తం బ్లాక్ ఇక్కడ కూడా అంతా బీభత్సమైన ట్రాఫిక్ ఉంటుంది మార్నింగ్ అండ్ ఈవినింగ్. అమ్మ ఏందక్క బుల్లెట్ అక్క. సో ఇప్పుడు మన ఎగ్జామ్ హాల్ వచ్చేసి ఏ బ్లాక్లోనే 220నేగా 220. సో నా బెంచ్ పార్ట్నర్ నిఖిత ఇక్కడ చూడు. అతి చెయ్యొద్దు, ఫేమస్ లేను అప్పుడే. మన కాశీది మౌనిక గాంధీ ఒకటే క్లాస్ కాదు, అందరివి ఇక్కడే. ఏది మీ రూమ్ నెంబరు? 224. నీదే అదిరా? బా ఆపోజిట్ నాది అది. అన్ని వర్షనా పడినాయి. ఆల్ ది బెస్ట్ బాయ్. సో గాయ్స్ ఇప్పుడే ఎగ్జామ్ అయిపోయింది అండ్ ఎగ్జామ్ మాత్రం ఇచ్చి పడేసినాము. మామూలు ఉండదు మళ్ళీ మనతోటి. సో ఇంకా లంచ్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఆటో వాళ్ళు ఉంటారు, ఆటో ఎక్కుకోకుంటే సావగొట్టని ఎక్కిచ్చేది ఎట్లుంటుంది, నేను దూరం వేస్తారు. ట్రాఫిక్ పొద్దున్న చూసినారు కదా ఎట్లుంది. ఇప్పుడు చూడండి మొత్తం ఎంత డీసెంట్గా ఉందో ట్రాఫిక్. ఏం లేదు అసలు ఇక్కడ, మొత్తం వర్షన ఆటోలు ఈడంతా. ఇటు చూడండి పార్కింగ్ అయితే మొత్తం ఉబ్బిపోయింది నిండి. ఇక్కడ బండ్లన్నీ అక్కడ స్టక్ అయిపోయినట్లున్నాయి. మయ్యమ్మయ్య ఎట్లా బైక్ ఆర్ట్స్ క్రేజ్ లోపల పెట్టింటే ఇంకా తీసేకి కూడా సస్తా అంటే మాట. చూడండి అసలు ఈడ పెట్టిన బండ్లు ఇంకా తీసేకి కూడా వెళ్ళా ఎట్లా పెట్టినారో. దిస్ ఈజ్ అవర్ బైక్, లెట్స్ గో. సో గాయ్స్ ఈరోజు మన లంచ్కి వచ్చేసి వైట్ రైస్, సాంబారు, ఇదేదో ఉన్నట్టుంది కర్రీ, ఇది ఏందో కర్రీ, సారీ ఇది పప్పు, ఇదేందో కర్రీ, చట్నీ అండ్ స్వీట్, మజ్జిగ అండ్ డ్రై గోబీ కూడా ఇచ్చినారు. సో ఇదే అనమాట మన లంచ్కి. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సొంత వరకు బాయ్.